ఏ సర్ఫేస్ అయినా గూడా మనం చేయొచ్చండి. అంటే జనరల్‌గా దీని వెనకాల లాజిక్ ఏంటి అంటే, వెనక ఒక ఉండేది కాంక్రీట్ సర్ఫేసెస్ హార్డ్‌గా ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేయండి. దాని మీద అసలు చేయొద్దు అనేది ఉండేది. కానీ మనకి ఫుట్‌వేర్‌తో మనం దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం హార్డ్ సర్ఫేస్ ఇప్పుడు మ్యారథాన్స్ ఇయన్నీ గూడా మనకెక్కడ గూడా ఇండోర్‌లో అయ్యేది కాదు. అవును. సో, డెఫినిట్‌గా అన్నీ కూడా కాంక్రీట్ సర్ఫేసెస్ మీద, రోడ్ల మీద జరుగుతాయి. అయి హార్డే. హ్మ్. కానీ దాన్నెట్లా కాంపెన్సేట్ చేయాలి అంటే ఫుట్‌వేర్‌తో మీరు కాంపెన్సేట్ చేసుకోవాలి. ఓకే. అంటే మీ ఫుట్‌వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్చెస్‌ని సపోర్ట్ చేసి ప్రాపర్ మెకానిక్స్‌ని నిలబెట్టాలి. హ్మ్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు హార్డ్ సర్ఫేస్ మీద చేస్తున్నారు కాబట్టి మీకు కుషనింగ్ ఎఫెక్ట్ అనేది హ్మ్. ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. అంటే మరీ పాత షూ వాడారనుకోండి, పాత షూ వాడితే ఆల్రెడీ కుషనింగ్ ఎఫెక్ట్ అంతా పోయింది. అది ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఏ రకమైన సపోర్ట్ ఇవ్వదు. హ్మ్. అట్లా అని మరీ బ్రాండ్ షూ మీరు అక్కడే ఓపెన్ చేశారనుకోండి, అది ఎక్కడ కరుస్తుందో తెలీదు. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే మీ రన్నింగ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో, అందుకని ఏంటంటే కొంచెం మరీ బ్రాండ్ న్యూ అక్కడే ఓపెన్ చేసింది కాకుండా కొంచెం 1 ఆర్ 2 ట్రయల్స్ అయిపోయింది. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ యువర్ లాంగ్ మ్యారథాన్స్. హ్మ్. ఆ హార్డ్ సర్ఫేస్ మీద మీరు కుషనింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీకది డెఫినిట్‌గా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్. హ్మ్. మీరు ఎప్పుడైతే షూ వేసుకున్న తర్వాత మీ బాడీ వెయిట్‌ని యూనిఫార్మ్‌గా మీ పాదం అంతా కూడా బ్యాలెన్స్ చేస్తే అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు హాఫ్ మ్యారథాన్ గాని, మీ ఫిజికల్ ఫిట్‌నెస్‌ని బట్టి ఎంత లాంగ్ డిస్టెన్స్ అన్నా కూడా మీరు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ చేయొచ్చు.